వెల్కమ్ టు ఆరాధ్య స్మార్ట్ స్టడీ ఛానల్. ఇంటెలిజెంట్ టెస్ట్‌లో మనకు డైరెక్షన్ కాన్సెప్ట్‌లో మనము ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లమ్‌గా మనము కిరణ్ మూవ్డ్ ఏ డిస్టెన్స్ ఫ్రమ్ ది 50 మీటర్స్ టువర్డ్స్ ద నార్త్. He then turned the left, walked 25 meters, turned left again, walked 40 meters. Finally, he turned the right. In which direction he is moving now? ఫస్ట్ ఏమన్నారు? ఎంత 50 మీటర్స్ టువర్డ్స్ నార్త్. అంటే ఇప్పుడు మనం ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే, ఇక్కడ నుంచి అతను ఎంత మూవ్ అయిందని చెప్తుండు? నార్త్ సైడ్ 50 మీటర్స్ మూవ్ ఇది నార్త్ సైడ్ మనకు మూవ్ అవ్వడని చెప్తున్నాడు. నెక్స్ట్ హీ దెన్ టర్న్ టు ద లెఫ్ట్. నార్త్ కి లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వడంటే ఇటు సైడ్ ఎంత 25 మీటర్స్ అతను టర్న్ అవ్వాడు. నెక్స్ట్ టర్న్ లెఫ్ట్ అగైన్, మళ్ళీ లెఫ్ట్ సైడ్ అగైన్ టర్న్ అయ్యాడు. ఎన్ని మీటర్స్? 40 మీటర్స్ కిందికి. మనకి లెఫ్ట్ అంటే కిందికే కదా, కిందికి మూవ్ అవ్వాడు. నెక్స్ట్ లెఫ్ట్ అండ్ అగైన్ 40 మీటర్స్. ఫైనలీ హీ టర్న్ టు ద రైట్. ఇప్పుడు రైట్, రైట్ అంటే ఎక్కడ? మనకి ఇటు సైడ్. ఇన్ విచ్ డైరెక్షన్ హీ ఈస్ మూవింగ్ నౌ. ఇప్పుడు మళ్ళీ రైట్ టర్న్ అయినాక ఇప్పుడు చూస్తే ఈ పిక్చర్ ని దీన్ని అబ్జర్వ్ చేసి చూస్తే ఏమవుతుంది? ఇది వెస్ట్ సైడ్ అన్నట్టుంది. ఇప్పుడు అతను ఉన్న డైరెక్షన్ ఏంటి? వెస్ట్ సైడ్ అని చెప్పాలి. ఇలా ఆన్సర్ లో మనకు వెస్ట్ సైడ్ అని ఆప్షన్ ని చూజ్ చేయాలి. ఇలా డైరెక్షన్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే, రాధిక వెంట్ 50 మీటర్స్ సౌత్ ఫ్రమ్ ది హర్ హౌస్, then turned left and went 20 meters, then turning to north. She went 30 meters. In which direction is her home from this point? ఏం అడుగుతున్నారంటే మనకి రాధిక అనేది వెంట 50 మీటర్స్ సౌత్ అంటే ఇప్పుడు ఇది తన హౌస్ స్టార్టింగ్ పాయింట్. హౌస్ అనుకుంటే హౌస్ హౌస్ స్టార్టింగ్ పాయింట్ ఇది. ఇక్కడ నుంచి తను ఎక్కడ? సౌత్ సైడ్. సౌత్ అంటే మనకు డౌన్వర్డ్స్ లో 50 మీటర్స్ మూవ్ అయింది. అక్కడి నుంచి టర్న్ లెఫ్ట్. సౌత్ కి లెఫ్ట్ అంటే ఇటు సైడ్. ఎంత మూవ్ అయింది? వెంట 20 మీటర్స్. 20 మీటర్స్ మూవ్ అయింది లెఫ్ట్ సైడ్. దెన్ టర్నింగ్ నార్త్, మళ్ళీ నార్త్ డైరెక్షన్ లో అంటే అప్వర్డ్ డైరెక్షన్ లో షీ వెంట 30 మీటర్స్. నార్త్ డైరెక్షన్ లో 30 మీటర్స్ వెళ్ళింది. ఇన్ విచ్ డైరెక్షన్ హర్ హోమ్ ఫ్రమ్ ది స్టార్టింగ్ ఫర్. ఇప్పుడు ఇదేంటి? సౌత్, ఇది నార్త్. మనకి ఇది ఏ డైరెక్షన్ లో అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూస్తే నార్త్ ఏంటి ఇక్కడ మనకి అడిగారు? ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ హర్ హోమ్ ఫ్రమ్ ది పాయింట్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఆ డైరెక్షన్ ఏ డైరెక్షన్ లో ఉంది అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇది చూస్తే నార్త్, ఇటు సైడ్ చూస్తే ఏముంటుంది? వెస్ట్. అంటే ఇప్పుడు ఈ ఏ డైరెక్షన్ లో ఉన్నట్టు? ఇది నార్త్ అయినప్పుడు ఇటు సైడ్ మనకి వెస్ట్ ఉంటుంది కాబట్టి నార్త్ వెస్ట్ అనేది మనకి ఫైనల్ ఆన్సర్. ఇట్లా మనకు స్టార్టింగ్ పాయింట్ అన్న అడగొచ్చు, లేదా ఎండింగ్ పాయింట్ అన్న అవ్వచ్చు. ఇలా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలా వీటిని బట్టి మనము రిజాల్వ్స్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.